ప్రతి మనిషికి జీవితంలో ఒక లక్ష్యం లేకుంటే తన జీవితం ఎటుపోతుందో తనకే తెలియదు. గురి లేని జీవితానికి గమ్యం అంటూ ఉండదు. కానీ కొందరు వ్యక్తులకు వాళ్ళ సమస్యల వల్ల కానీ ఇంట్లో ఉన్న ఇబ్బందుల వల్ల కానీ ఏం చేసైనా సరే పైకి ఎదగాలనుకుంటారు. కానీ వాళ్ళలో చాలామందికి ఎలా వాళ్ళ గమ్యాన్ని నిర్ణయించుకోవాలో తెలియదు. మీరు ఒకవేళ మీ జీవితంలో ఏదైనా సాధించాలి అనే బలమైన కోరిక ఉంటే ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు పాటిస్తే ఖచ్చితంగా మీ మైండ్ మారుతుంది. మీలో సంకల్ప బలం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా నేను ఏదైనా సాధించగలను అనే బలమైన నమ్మకాన్ని మీరు ప్రతిరోజు కొనసాగిస్తూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పే ఇమాజినేషన్ని మీరు హొపోనొపోనో టెక్నిక్లో కూడా ఉపయోగించవచ్చు. మొదటిగా మనం ఏదైనా సాధించాలంటే ముందు మన మీద మనకు బలమైన నమ్మకం కలగాలి. అది ఉంటేనే మీరు అనుకున్నది సాధించగల మార్గంలో ప్రయాణిస్తారు. మీరు దేనినైనా సాధించాలంటే ప్రధానంగా మీలో ఉండాల్సింది నమ్మకం, లక్ష్యం, సంకల్పం, ప్రయత్నం. ఇవి ఉంటే మీరు అనుకున్న దాన్ని సులభంగా రీచ్ అవ్వచ్చు. అయితే వీటిని మీలో బలంగా నింపుకోవాలంటే కొన్ని మంచి విషయాలు పాటిస్తే, సాధన చేస్తే ఖచ్చితంగా పైన చెప్పిన 4 సూత్రాలు మీలో స్టోర్ అయిపోతాయి. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటా, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. శ్రీకృష్ణుడు కూడా ఇదే చెప్పారు. మనల్ని మనమే రక్షించుకోవాలి, మనల్ని మనమే కాపాడుకోవాలి. లేదంటే జీవితాంతం బానిస బ్రతుకులకు అలవాటు పడాలి. నిర్ణయించుకోండి, మీకు మీరు రాజుగా తయారవుతారా లేదా జీవితాంతం బానిస బ్రతుకు బతుకుతారా? లేదు, నేను రాజులా దర్జాగా బ్రతకాలంటే ప్రయత్నం మొదలు పెట్టండి. ముందు కొంచెం ఇబ్బంది కలిగినా సరే మీ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు మీరు అనుభవించే ఆనందం అంతా ఇంతా కాదు. మీ ఆనందానికి హద్దులే ఉండవు. సంకల్పం అంటే బలమైన కోరిక అని అర్థం. దానిని గట్టిగా వదలకుండా అంటి పెట్టుకుని ఉండడం, ఇలాంటి దాన్ని సంకల్పం అంటారు. మీ కోరిక చాలా బలంగా ఉంటే మీరు ఏ పనిలో ఉన్నా సరే ఆ కోరిక మీకు పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. కోరికలు అందరికీ ఉంటాయి, కానీ ఆ కోరికను ఎలా అయినా సాధించాలనే తపన, బర్నింగ్ డిజైర్ కలిగి ఉండటమే సంకల్పం. సంకల్ప బలమని కూడా అంటారు. అలాగే సంకల్ప సిద్ధి అంటాం. దీనిని కోరుకున్న కోరిక తీరడాన్ని సంకల్ప సిద్ధి అంటారు. అయితే మీ జీవితంలో ఏది కావాలన్నా మళ్ళీ చెప్తున్నాను, బాగా వినండి. మళ్ళీ ఇది దానికి ఉపయోగపడుతుందా, దీనికి ఉపయోగపడుతుందా అని సతమతం అవ్వద్దు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏది కావాలన్నా, ఈ ప్రపంచంలో ఏది సాధించాలన్నా ఇప్పుడు చెప్పే నియమాలు పాటిస్తే అది మీకు సులభంగా మీ దగ్గరకు ఆకర్షింపబడుతుంది. అందులో ఫస్ట్ వన్, లా ఆఫ్ అట్రాక్షన్. మనం దేని గురించి అయితే ప్రతిరోజు ఎక్కువ సమయం కేటాయిస్తామో మన బలమైన ఆలోచనలు అవే మన జీవితంలోనికి వస్తూనే ఉంటాయి. వాటినే మనం ఆకర్షిస్తూ ఉంటాం. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ఉంటారు. అలాంటి పరిస్థితులను, అలాంటి వస్తువులను ఆకర్షిస్తారు. అలాగే నెగిటివ్గా ఆలోచించారనుకోండి, అలాంటి పరిస్థితులు, అలాంటి వస్తువులే మీ జీవితంలోనికి వస్తూ ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు ఈ క్షణం నుంచి ఏం ఆలోచించాలి? మంచినే ఆలోచించాలి. సంపద గురించి ఆలోచించండి. పదే అవే వైబ్రేషన్స్ మీ చుట్టూ ఉంటాయి. అవే తరంగాలు బయట పరిస్థితులకు మ్యాచ్ అయ్యి ఆ అవకాశాలను ఆకర్షిస్తారు. అదేవిధంగా హెల్త్ గురించి ఆలోచించారనుకోండి, అదే మీ జీవితంలోనికి ఆకర్షింపబడుతుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక బలమైన మంచి ఆలోచన పదే చేయడం వలన మీ జీవితం ఆనందంగా, అందంగా, సంతోషంగా మారి తీరుతుంది. అయితే మీరు ప్రతిరోజు చేయాల్సిందేంటి? మంచి ఆలోచన, పాజిటివ్ థింకింగ్ని పదే చేస్తూ ఉండాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి వాటి గురించి మాట్లాడకూడదో తెలుసా? అవి ఇప్పుడు చెప్తాను. వాటి గురించి మాట్లాడకండి, ఆలోచించకండి కూడా. అవి ఏంటంటే పేదరికం, లేమి, బాధలు, కష్టాలు, దుఃఖాలు. ఇలా నెగిటివ్ కలిగించే ఏవి కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే మాటకు, ఆలోచనకు ఆకర్షించే శక్తి ఉంది కాబట్టి. అవి అయస్కాంత తరంగాలను కలిగి ఉన్నాయి కాబట్టి. లైక్ అట్రాక్ట్ లైక్ అంటే ఒకే రకమైనవి ఆకర్షింపబడతాయి. సంపద మరింత సంపదను తెచ్చిపెడితే సమస్యలు, పేదరికం అనేవి మరింత సమస్యలను, పేదరికాన్ని తెచ్చిపెడతాయి. అందుకే మనం ఏ ఆలోచనల్లో ఉన్నామని నిత్యం ఎరుకును కలిగి ఉండాలి. ఆ ఎరుకును కలిగి లేకపోతే మీ ఆలోచనను గమనించడం అసాధ్యం అవుతుంది. ఏ మనిషి అయినా తనకున్న అనారోగ్యం గురించి పదే ఆలోచిస్తున్నాడు అనుకుందాం, అది మరింత ఎక్కువ అవుతుంది. మనం రియల్ లైఫ్లోనే చూస్తూ ఉంటాం. మన పెద్దవాళ్ళకు బీపీ ఎక్కువైతే
టెన్షన్ పడకండి, ఎక్కువ ఆలోచించకండి అని చెప్తూ ఉంటాం. అంటే దానికి అర్థం ఆలోచించకపోతే బీపీ పెరగదనే కదా. అందుకే ఆరోగ్యానికి గురైన మనిషి ఆరోగ్యం గురించే పదే పదే ఆలోచించి తీరాలి. ఈ సూత్రాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. సెకండ్ వన్, అఫర్మేషన్స్. అసలు అఫర్మేషన్స్ అంటే ఏంటో క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకు ఏదైతే కావాలో వాటిని సానుకూలంగా జరిగినట్టుగా రాసుకోవడాన్ని అఫర్మేషన్స్ అంటారు. అంటే మీకు హెల్త్ కావాలంటే ఐఎమ్ హెల్దీ, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆరోగ్యం ఉంది అనే భావనతోనే రాయాలి. మీరు ఇప్పుడు ఆరోగ్యంగా లేకపోయినా సరే నేను ఆరోగ్యంగా ఉన్నాను అని రాసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి. ఈ అఫర్మేషన్స్ వల్ల కలిగే లాభం ఏంటంటే మనలో సమృద్ధి అనేది పెరుగుతుంది. మీరు సానుకూలంగా పాజిటివ్గా ఉంటే అదే మీలోకి సమృద్ధిగా వస్తుంది. అదే నెగిటివ్గా ఆలోచిస్తే అదే సమృద్ధిగా వస్తుంది. అందుకే మిమ్మల్ని అఫర్మేషన్స్ క్రియేట్ చేసుకోండి అని చెప్తూ ఉంటాను. అవే మీ సక్సెస్కి పునాదులండి. కానీ మీలో 100% నెగిటివ్ అఫర్మేషన్స్ని చెప్పుకుంటారు. బాగున్నారా అంటే ఏదో అలా ఉన్నామంటాం. పిల్లల చదువులు అయిపోయాయా అంటే ఏదో అలా ఈడ్చుకొచ్చాను అంటాం. మీ సంపాదన ఎలా ఉందో కూడా మీరే ముందు ఊహించేసుకుంటారు. ఈరోజు ఒక 500 లాభం వస్తే చాలు, 500 చాలు అంటే 600 రాకపోయినా పర్వాలేదని కదా. మీకు మీరు చెప్పుకునేదే ప్రతిదీ నెగిటివ్ అఫర్మేషనే. జాగ్రత్తగా గమనించండి మీ మనసులో మీరు ఎలాంటి వాటిని క్రియేట్ చేసుకుంటున్నారా అని. విజువలైజేషన్ అంటే మన మైండ్కి పిక్చర్స్, బొమ్మల రూపంలో మన లక్ష్యాన్ని చేరవేస్తే దానిని మన మైండ్ అనేది స్వీకరిస్తుంది. ఎందుకంటే భాషతో పని లేదు మన మైండ్కి, అంతా పిక్చర్తోనే. లేదంటే మెంటల్ మూవీ అంటాం. ఒక మూవీలా ఇమేజిన్ చేయండి, దానిని పదే పదే ఇమేజిన్ చేస్తూ ఉంటే అది మెంటల్ మూవీగా తయారవుతుంది. కాబట్టి మీకు కావలసిన దాన్ని ఆల్రెడీ మీరు పొందుకున్నారనే ఫీలింగ్స్ని మీ మైండ్కి చేరవేయాలి. అంటే నా దగ్గర కారు ఉంది అని జపించే బదులు ఆ కారులో మీరు డ్రైవ్ చేస్తున్నట్లు ఊహించుకోవాలి. ఇదే ఇమాజినేషన్. ఇలా ప్రతిరోజు మెంటల్గా మూవీని క్రియేట్ చేయడం వలన అది మీ సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. ఇలాంటి ఇమాజినేషన్ని మన బ్రెయిన్ అనేది సులభంగా అర్థం చేసుకోగలదు. నా దగ్గర కారు ఉంది అనే దానికన్నా మీరు కారులో కూర్చొని కారు డ్రైవ్ చేస్తున్నట్లుగా ఊహిస్తుంటే మీ కోరికకు విశ్వశక్తి అనేది బలంగా తోడవుతుంది. బలమైన చిత్రంగా మనసుపైన ముద్రించగలిగితే మరి మీతో పని లేదు, అంతా మీ మైండ్ చూసుకుంటుంది. అది ఎలా రావాలి, ఆ పరిస్థితుల్ని ఎలా క్రియేట్ చేయాలి అన్నీ కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. ఇలా ఊహించుకునే దాన్ని క్రియేటివ్ విజువలైజేషన్ అంటారు. ఇలా చేయడం వలన లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకు అనుకూలంగా పనిచేస్తుంది. అలాగే మన సబ్ కాన్షియస్ కూడా మనకు అనుగుణంగా ఉంటుంది. దీనిని హొపోనొపోనోకి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇమాజినేషన్ చేస్తూ హొపోనొపోనో చాంటింగ్ చేయడమే. దేనికైనా ఒకటే చాంటింగ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎలాంటి దానికైనా ఒకటే ఇమేజిన్ చేయడం, చాంటింగ్ చేయడం అంతే. అది కూడా ఫీల్ అవుతూ ఎమోషన్గా చెప్తూ ఉంటే చాలు, అది మీ మైండ్కి అందుతుంది. అలాగే మీ ఆలోచనల యొక్క తరంగాలు ఈ విశ్వానికి చేరుతాయి. నేను చెప్పినది మ్యాజిక్ కాదండి, సైంటిఫిక్గా, మెడికల్గా, అలాగే స్పిరిచువల్గా కూడా ఎన్నో ఆధారాలు కలిగినవి మీ ముందు ఉంచుతున్నాను. అవి సాధన చేస్తే మీ మైండ్కి అందిస్తే అవి అందించే ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఏదైనా సరే మన ఆలోచనల్లో, మన తలంపుల్లోనే ఉంది దాని శక్తి అంతా. ఇమాజినేషన్ అనేది ఒక అద్భుతమైన టెక్నిక్. ఇప్పుడు ధనవంతులుగా చెప్పుకున్న వారంతా ప్రతిరోజు దాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకు కావలసిన దాన్ని వాళ్ళ దగ్గర ఉందనే భావన కలిగించుకొని ఒక మెంటల్ మూవీని బలంగా ఏర్పరచుకొని దానిని చాలా అంటే చాలా సులభంగా సాధిస్తారు. వాళ్ళందరూ సాధించలేనిది మీరు చేయలేరా? మీలో ఆ శక్తి లేదని ఎంతకాలం సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. అందరికన్నా అధిక బలం మీలో ఉంది. అది మీరు గమనిస్తే అది మీకు అందుతుంది. 4th వన్, గ్రాటిట్యూడ్ చూపించాలి. అంటే కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. కృతజ్ఞతాభావాన్ని మీరు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి తప్పనిసరిగా. దాని ద్వారా కూడా విశ్వశక్తికి కనెక్ట్ అవ్వచ్చు. చాలా ఆధ్యాత్మిక పుస్తకాల్లో కూడా గొప్పగా చెప్పారు కృతజ్ఞత మహాశక్తి కలిగినదని. మీరు కోరుకున్న కోరిక నెరవేరాలంటే దానికి కృతజ్ఞతాభావాన్ని జోడించి తీరాల్సిందే. అంటే మీకు కలిగిన మేలు మరవకూడదు అని. మీ కోరిక బలంగా బలపరచడానికి ఈ కృతజ్ఞతాభావాన్ని జత చేయాలి. మీరు అనుకున్నది మీ దగ్గర లేదు, అయినా సరే ఉందని భావించాలి. కృతజ్ఞత చెప్పాలి. దానిని స్వీకరించేలా మీ మైండ్కి చెప్పాలి. మీకు ఉన్న వాటికి లేని వాటికి కృతజ్ఞత చెప్తూ ఉండాలి. ఇలా చెప్పడం వలన ఇంకెన్నో మీ జీవితంలోనికి ఆకర్షింపబడతాయి. అన్నింటికీ కృతజ్ఞత చెప్పడం ప్రారంభిస్తే
మనలో ఉన్న కొరత కానీ, లేమి కానీ, పేదరికం కానీ, సమస్యలు కానీ ఏవైనా సరే పోతాయి. దానికి బదులుగా అబండెన్స్ అనేది మీలో కలుగుతుంది. సమృద్ధిని ఆకర్షిస్తారు. సమృద్ధిగా ప్రతిరోజు ఉంటారు. అందుకే దానికోసం కృతజ్ఞతాభావాన్ని ప్రాక్టీస్ చేయాలి. పిన్ టు పిన్ ప్రతిరోజు కృతజ్ఞతాభావాన్ని మనం చూపిస్తూ ఉంటే ఆ ఆలోచనలు, తరంగాలు మనకు ఎంతో మేలుకరంగా మారుతాయి. అందుకే సాధన 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 అని చెప్తూ ఉంటాను. సాధన ద్వారానే సాధించగలం. సాధన ద్వారానే శక్తిని ఆకర్షించగలం. సాధన ద్వారానే బానిసగా ఉన్న మనం రాజులుగా తయారవ్వగలం. రాజ్యాన్ని సృష్టించే శక్తి, దమ్ము నీలో ఉంది. మరి దానికి సాధన చేసే ఏకాగ్రత నీలో ఉందా? అయితే ఇదే మంచి రోజు, మంచి క్షణం. ఇప్పుడే ప్రారంభించు, మొదలుపెట్టు. వాయిదాల పద్ధతి మనకు వద్దు. వాదించే పని అసలు పెట్టుకోవద్దు. మన లక్ష్యం నెగిటివ్ని ఎలా అయినా సరే చెరిపి పాజిటివ్ని మనలో నింపుకోవాలి. ఉన్నతమైన స్థానానికి ఎదగాలి. ఈ రోజు నుంచి ప్రారంభిద్దాం. కొత్తగా ప్రారంభిస్తున్నారా? అయితే మొదటి 2 రోజులు ఇబ్బందిగా ఉంటుంది. అయినా సరే పట్టు విడవని విక్రమార్కుడిలా మొండిగా ప్రయత్నించు. మార్చేద్దాం మన జీవితాలను. మన మైండ్లో పేరుకుపోయిన ప్రతి చెత్తని కడిగేద్దాం. మంచి ఆలోచనలతో, మంచి మాటలతో, మంచి వైబ్రేషన్స్ని ఈ విశ్వంలోనికి పంపిద్దాం. ప్రయత్నం మానకు, విజయం దగ్గరలోనే ఉంది. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.